సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడ వీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తొలివీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. జగదేక సార్వభౌముడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సర్వాలంకార భూషితులై సహస్ర దీపాలంకరణ మండపంలో 1000 దీపాల వెలుగుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రిధాని దధేపదం సోమః పునానః పునానః సోమః సోమః పునానో అర్షత్యర్షతి పునానః సోమః సోమః పునానో అర్షతి. అస్తు శ్రీస్తనకస్తూరి వాసనాద్ వాసుదోరసే శ్రీహస్తగిరినాభాయ దేవరాజాయ మంగళం కమలాకుజకస్తూరి కర్ధమాంకితభక్షతే యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం మంగళోదనవరే నరాచార్య పురోగమేః సర్వేత్తపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. చాలా అద్భుతంగా టెంపుల్ కట్టారు. ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా చాలా భక్తిభావం పెంపొందించే విధంగా ఉంది టెంపుల్. భగవంతుని తన విగ్రహం చాలా అట్రాక్టివ్గా ఉంది. సో రానున్న రోజుల్లో ఈ టెంపుల్కి అట్రాక్షన్ పెరిగి మొత్తం దేశం అంతటి నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ క్షేత్రాన్ని బాగా పుణ్యక్షేత్రంగా చేసే అవకాశాలు ఉన్నాయి. Swarnagiri has been a beautiful spiritual experience. The place is so clean and so beautiful, and Lord Venkateshwara in all his glory. Thank you so much for having built this temple, and it is indeed a great pilgrimage for all of us. Thank you. Jai Shri Mannarayana. నా పేరు డాక్టర్ నాగలక్ష్మి. నేను మా వారి శివరాం హరిహరన్తో మా అత్తగారు మా సిస్టర్లో అందరితో వచ్చాను. ఈ గుడి గురించి చాలా రోజులుగా వింటున్నాము, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము. కానీ వచ్చి చూసిన తర్వాత మా అభిప్రాయమే టోటలీ చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్మోస్ట్ తిరుపతి వెళ్ళినట్టుంది. అన్నీ వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ తిరుపతిలో ఏం చేస్తున్నారో అవన్నీ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో చక్కగా చేస్తున్నారు. ఈ గుడి ఎలా కట్టి ఉందంటే కూడా తిరుపతి ఆల్మోస్ట్ రెప్లికా లాగానే ఉంది. ఎంతో క్లీన్గా ఉంది. అండ్ వీల్ చైర్ యాక్సెస్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. వచ్చి దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ రావాలనిపిస్తోంది. I'm Jyoti Seshan and I'm here at Swarnagiri Temple, and my God, it is fantastic. I'm really enjoying this spiritual experience, and we've been taken around and shown all the gods, and oh my God, you've got to visit it to believe it, because you know, the whole place is sculptured so amazingly. My God, you should visit this temple. It's great.